మొయినాబాద్ డ్రగ్స్ కేసు నిందితుల్ని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డితో పాటు ఆయన సోదరుడు రితేష్ రెడ్డి, ఢిల్లీకి చెందిన నమిత్ శర్మని మొయినాబాద్ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. కోర్టు అనుమతితో నిందితుల్ని కస్టడీలోకి తీసుకున్న పోలీసులు విచారణ చేపట్టనున్నారు. ఈ కేసులో డ్రగ్స్ సరఫరా నెట్వర్క్ కి సంబంధించిన కీలక విషయాల్ని వెలికి తీయాలని అధికారులు భావిస్తున్నారు. కస్టడీ విచారణలో మరిన్ని కీలక వివరాలు బయటపడే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. ముగ్గురు నిందితుల్ని పోలీసులు 3 రోజుల పాటు ప్రశ్నించనున్నారు. వీరిని విచారించడం ద్వారా డ్రగ్స్ నెట్వర్క్ మూలాలు ఎక్కడున్నాయి, డ్రగ్స్ సరఫరాదారుల వివరాల్ని రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం చెంచల్గూడ జైల్లో రిమాండ్లో ఉన్న ఈ ముగ్గురు నిందితుల్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రహస్య ప్రాంతానికి తరలించి వారిని విచారించవచ్చని తెలుస్తోంది. అసలు ఈ డ్రగ్స్ పార్టీ వెనక ఉన్న సూత్రధారులు ఎవరు, ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరున్నారు, వారి ప్రమేయం ఏంటి అనే కోణంలో సిట్ అధికారులు దర్యాప్తు వేగవంతం చేయనున్నారు. డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతున్నాయి, ఈ ముఠాతో ఎవరెవరికి సంబంధాలున్నాయి, గతంలో ఎక్కడెక్కడ పార్టీలు నిర్వహించారు అనే కోణంలో పోలీసులు వీరిని ప్రశ్నించనున్నారు. కస్టడీ విచారణలో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా నగరంలోని ప్రముఖులతో వీరికి ఉన్న సంబంధాలపై ఆరా తీనున్నారు. మరింత అదనపు సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ధనలక్ష్మి, మొయినాబాద్ డ్రగ్స్ కాల్పుల కేసుకు సంబంధించి ప్రధాన నిందితులు ముగ్గురును కూడా కొద్దిసేపటి క్రితం ఇటు సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ కేసుకు సంబంధించి కూడా 10 రోజుల పాటు కస్టడీ కావాలంటూ కూడా మొయినాబాద్ పోలీస్ స్టేషన్ కస్టడీ పిటిషన్ సంబంధించి నిన్న విచారణ చేసి 3 రోజుల కస్టడీ ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మాజీ ఎమ్మెల్యే పైలట్ రెడ్డితో పాటు అతడి సోదరుడుతో పాటు మరొక వ్యక్తి ముగ్గురును కూడా ప్రస్తుతానికైతే ఇటు ఉపరపల్లి కోర్టు 3 రోజుల పాటు కస్టడీలోకి తీసుకొని మొయినాబాద్ డ్రగ్స్ ఇటు కాల్పుల కేసుకు సంబంధించి కూడా లోతైన దర్యాప్తు చేసేందుకు కస్టడీ తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కేసుకు సంబంధించి కూడా ఆ రోజు డ్రగ్స్ పార్టీలో పాల్గొన్న 4 నిందితులకు సంబంధించి కూడా ఇప్పటికే సుదీర్ఘ విచారణ కొనసాగుతున్న వేళ ఈ ప్రధాన నిందితులకు సంబంధించి రోహిత్ రెడ్డితో పాటు అతడి సోదరుడు, అదేవిధంగా ఢిల్లీ వ్యాపారి నమిత్ శర్మ సంబంధించిన వీరిని కూడా కస్టడీలోకి తీసుకుంటే డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా చాలా కీలక విషయాలను బయటికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా చెప్పి ఇందుకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే ఈ ముగ్గురిని కూడా కస్టడీలోకి తీసుకోబోతుంది. ఎందుకంటే గడిచిన కొద్ది రోజులుగా ఇటు రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో గతంలో అనేక మార్లు ఈ డ్రగ్స్ పార్టీలు జరిగినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తారు. కానీ ఆ రోజు ఈగల్ టీం రైడ్ చేసిన సందర్భంలో కూడా పొంతలేని సమాధానం చెప్తూ సిమ్లా నుంచి కూడా డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా అబద్ధాలు చెప్పినట్టుగా ఇప్పటికే అందులో నిన్న గడిచిన కొద్ది రోజులుగా విచారణ చేస్తున్న ముగ్గురు నుంచి కూడా కీలక సమాచారం రాబట్టే ప్రయత్నం కూడా ఇటు సిట్ బృందం చేసింది. కాబట్టి తాజాగా రోహిత్ రెడ్డి సంబంధించి కావచ్చు, రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో గతంలో కూడా అనేక డ్రగ్స్ పార్టీ జరిగాయి. ఇంకా హైదరాబాద్ కేంద్రంగా ఉండే చాలామంది వ్యాపారవేత్తలు ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. కాబట్టి గతంలో ఆ రోజు ఈగల్ టీం రైడ్ చేసే సందర్భంలో కూడా హైదరాబాద్ కేంద్రంగానే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ వద్ద నుంచి కూడా ఇటు రోహిత్ రెడ్డి డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొనుగోలు చేసినట్టుగా వివరాలను కూడా సేకరించారు. అతన్ని కూడా అదుపులోకి తీసుకొని విచారిస్తున్న తరుణంలో ప్రస్తుతానికైతే ఈ ముగ్గురు ప్రధాన నిందితులు. ఎందుకంటే అసైన్డ్ భూమిలో కూడా రోహిత్ రెడ్డి తన ఫామ్ హౌస్ నిర్మించుకున్నట్టుగా ఇప్పటికే పోలీసులు స్థానిక రెవెన్యూ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. వైపు ఆ సంబంధించిన వ్యవహారంలో సర్వే కొనసాగుతున్న నేపథ్యంలో కూడా డ్రగ్స్ మూలాలు గతంలో కూడా చాలాసార్లు ఈ మొయినాబాద్ ఫామ్ హౌస్లో కూడా డ్రగ్స్ పార్టీలు కొనసాగినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కూడా ఈ ఫామ్ హౌజే కీలక పాత్ర పోషించిన నేపథ్యంలో అప్పటి నుంచి కూడా ప్రతి వీకెండ్లో డ్రగ్స్ పార్టీలు కొనసాగుతున్నట్టుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నట్లో ప్రతిసారి కూడా ఇటు వివిధ ప్రాంతాల నుంచి కూడా రోహిత్ రెడ్డితో పాటు హైదరాబాద్కు సంబంధించిన పలువురు వ్యాపారవేత్తలు కూడా ఈ డ్రగ్స్ పార్టీలో పాల్గొన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ముఖ్యంగా శరత్ అనే వ్యక్తి ద్వారా కూడా డ్రగ్స్ పలుమార్లు కొనుగోలు చేసినట్టుగా ఇప్పటికే సిట్ బృందం కొన్ని కీలక ఆధారాలు సేకరించిన నేపథ్యంలో నేరుగా ఈ ముగ్గురిని విచారిస్తే కూడా ఇంకా చాలా విషయాలు వెలుగు చూసే అవకాశం కనిపిస్తుంది. ఆ రోజు ఈగల్ టీం స్థానిక పోలీసులు రైడ్ చేసిన సమయంలో కేవలం 11 మాత్రమే పట్టుబడిన నేపథ్యం. అంతకు ముందు కూడా చాలామంది ఈ ఫామ్ హౌస్లో పార్టీల్లో పాల్గొన్నట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వారి కాల్ డేటాను కూడా తీసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఇటు ఫామ్ హౌస్ సంబంధించిన చాలా కీలక విషయాలను కూడా సిట్ సేకరించిన నేపథ్యంలో నేరుగా ఈ ముగ్గురిని అదుపు కస్టడీలోకి తీసుకొని విచారిస్తే కూడా ఈ డ్రగ్స్ సంబంధించిన లింక్స్ బయటపడే అవకాశం ఉన్నట్టుగా సిట్ కొంత దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పుకొస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి మరొక 2 రోజుల పాటు ఈ ముగ్గురిని సిట్ బృందం దర్యాప్తు చేయబోతుంది. థాంక్యూ కిరణ్.